హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఇక్కడ మన దగ్గరలోని బుగ్గ లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదే మన పెద్దపల్లి జిల్లా బసవన్ నగర్ దగ్గరలోనే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తున్నాము. అలాగే వెళ్ళే దారిలో దారి మైసమ్మ ఉంటుంది. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర మన ఫ్లైఓవర్ లేదా ఆ దారి మైసమ్మను కూడా దర్శించుకొని నెక్స్ట్ బుగ్గ లింగేశ్వర టెంపుల్కి వెళ్తాము. వెళ్ళి ఆ దేవుని దర్శించుకొని వస్తాం. ఆ వీడియో అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళడము. గుడికి సంబంధించిన యాగార్లు కానీ దాని గుడి చైర్మన్ వాళ్ళను అడిగి తెలుసుకుందాము. ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసింది, ఏ టైంలో ఎక్కువ భక్తులు వస్తారు, ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ముంగడ కనిపిస్తాను చూడండి. మనం వచ్చేసినాం దారిమైసమ్మ దగ్గరికి. ఏంది చాలామంది వచ్చి వెహికల్స్కు పూజలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్తే కిందకి రైట్ సైడ్కి వెళ్ళి కొంచెం కిందకి చూస్తే మనకు గుడి కనిపిస్తుంది అటు సైడు ఆ రోడ్డుకు. అందరం అయితే ఈరోజు దారిమైసమ్మ దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ టైం మేము అందరం రావడం. ఇక్కడ దారిమైసమ్మ దగ్గర కోళ్ళను కోసుకొని నెక్స్ట్ ఆ బుగ్గకి వెళ్తామన్న. కష్టంగా ఉంది దిగరాకుండా, అందుకే మా ఫ్యామిలీ మొత్తం మెల్లమెల్లంగా దిగుతాను. మనం ముంగడ చూసినప్పుడు అయితే గుడి అయితే అక్కడ ఉంది, దారిమైసమ్మ. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి సండే కాబట్టి బాగా జనాలు బాగున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరం వచ్చి దేవుని దగ్గరికి అయితే వచ్చినాం. అందరం వచ్చి బొట్లు పెట్టుకుంటారు అన్నమాట. చాలామంది ఉన్నారు, మస్తు మంది. ఆ రోజు సండే కావడం వల్ల చాలామంది ఉన్నారట. అంటే మిగతా రోజులలో కూడా వస్తారట, కానీ సండే రోజు మాత్రం ఎక్కువ మంది వస్తారట. ఇక చాలామంది వచ్చి బొట్లు పెట్టుకుంటారు. కొందరేమో కొబ్బరికాయలు కొడతాను, కోళ్ళను మొక్కి ఇక్కడనే కట్ చేస్తాను. దాంట్లో కొంతమంది ఏమో మేకలతోటి మొక్కుతాను అన్నమాట. ఇట్లా చాలామంది క్రౌడ్ మాత్రం ఆ రోజు మస్తు మంది ఉన్నారు. ఇక అయ్యగారు అంటే బొట్లు పెడతాడు అన్నమాట అందరికీ. అలా క్రౌడ్ అటు జరుగుదామంటే అటు జరగస్తలేదు, ఇటు జరుగుదామంటే ఇటు జరగస్తలేదు. ఆడు ఉన్న కాడల్లో అట్నే ఉంటాను, కానీ జరగనైతే జరుగుతలేదు. అందరూ పోయి ఆ దేవుని దగ్గర పోయి ఆ పసుపు కుంకుమ నిమ్మకాయలు అన్నీ తీసుకొని వాళ్ళ వెహికల్స్కి బండ్లకు కట్టుకుంటారు కదా నిమ్మకాయలు, అవి కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయలు కూడా కొడతాను. చూడండి, గుడి ముందర అయితే అమ్మాయితో కూకుంది. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అందరూ మామూలుగా నిమ్మకాయలు పసుపు కుంకుమ అడిగి వాళ్ళ బండ్లకు అది కట్టుకుంటున్నారు. అట్లా ఇగో మా వైష్ణవ్ అయితే ఉద్బస్తీలు ముట్టిస్తుంది. ఉద్బస్తీలు ముట్టించి అక్కడ పెట్టి లాస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టడానికి ముక్కును మొక్కింది. కొడతా అంటే 2 సార్లు కొడుతుంది, అస్సలు పలగది. లాస్ట్కు 3వసారి గట్టి కొడుతుంది, పలుగుతుంది. ఈ అమ్మాయి గుడి దగ్గర ఉండి మన వచ్చిన వాళ్ళందరికీ పూలు, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఇస్తుంది. మన అయితే మొక్కులు పెట్టడం అయిపోయింది. ఇక మనం వెళ్తున్నాం. ఇటు మనం చూసుకున్నట్టయితే ఇటు చూసిన ఈ హైవే అన్నమాట. ఇది ఏదంటే మన కరీంనగర్ హైదరాబాద్ హైవే ఈ రోడ్డు. మన మొక్కులు పెట్టడం అయిపోయినాయి. అందరం కలిసి ఇక వెళ్తాను, పైకి ఎక్కుతాను.
కార్ టైర్లు అయితే కడిగి టైర్లకు పసుపు కుంకుమతో బొట్లు పెడతాను. బుగ్గ లింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. అందరం గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ముందు ప్లేస్ చూసుకోవడానికి ఇక్కడ కార్ ఇక్కడ పార్క్ చేసి ఆ ముందుకు వెళ్తున్నాం. ప్లేస్ ఏమైనా ఉందా లేదా అని చూడడానికి. ఆల్రెడీ అప్పటికే చాలా వెహికల్స్ వచ్చినాయి. చూడండి మనం చుట్టుపక్కల ఎటు చూసినా కార్లే కనిపిస్తున్నాయి. మంది కూడా బాగానే వచ్చిండ్రు. ఎందుకంటే సండే కాబట్టి బాగా వస్తారట. చూడండి ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. మేము అటు ముందుకు పోతున్నాం. ముందుకు పోయి అక్కడ మన ప్లేస్ ఉందా లేదా చూసి అక్కడ మేము ఉందామని అనుకుంటున్నాం. కానీ ఆల్రెడీ మనం ఎదురుగా చూసినట్టయితే ఈ రైట్ సైడ్ గుడి ఉంటుంది. కానీ అక్కడ మనకు వెహికల్స్ కొంచెం అడ్డం ఉన్నాయి కాబట్టి మనకు కనిపిస్తలేదు. ఇక మేము ఆల్రెడీ ప్లేస్ చూసి వచ్చినాము. లేదంటే మాకు అంత వాటర్ ఉంది, అంటే వర్షం కొట్టింది కదా, ఇక అందుకే వెనుకకే వెళ్తున్నాము. ఇక్కడ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఇక్కడ విదేశీయులు మంచి గట్టిలు అన్నమాట. రేకులు వేసి దాదాపు ఒక 15-20 ఫ్యామిలీలు ఉండేటట్టు వాళ్ళు ముందే మార్నింగ్ 7కే వచ్చి జాగా ఆపుకొని వంటలు చేసుకుంటాను. మేము మళ్ళీ వెనుకకైతే వెళ్తున్నాము. ఎందుకంటే మాకు అక్కడ ప్లేస్ అనేది ఇక్కడ మంచిగా అనిపించలేదు. అంతే వాటర్ ఉన్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెనకకి వెళ్ళి అక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని ప్లేస్లో సామాన్ పెట్టుకొని గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. వీళ్ళిద్దరు కలిసి చెట్ల కొమ్మలు ఎందుకు ఇస్తాను అనుకుంటున్నాం కదా, ప్లేస్ దొరికింది అందుకే చెట్ల కొమ్మలు ఇస్తాను. ఏం లేదు, ఆ కొమ్మలతోటి ఆ ప్లేస్ ఉంది కదా దాన్ని క్లీన్ చేద్దామని. ఇక లాస్ట్కి ఒక్కడైతే చూసినాం. చూసి ఇక నవ్వరు 1-2 కొమ్మలు ఇచ్చి ఎవరికి వాళ్ళే ఇక మొత్తం ఇట్లా క్లీన్ చేస్తానన్నమాట. క్లీన్ చేసుడు అయితే అయిపోయింది. నెక్స్ట్ మ్యాట్ పరిచినాం. పోయి ఇప్పుడు కార్ దగ్గరికి పోవాలి. పోయి సామాన్ తెచ్చి ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ గుడికి పోవాలి. కార్లో సామాన్ అంతా తీసుకెళ్తున్నాం. లాస్ట్కి పిల్లలు కూడా తీసుకెళ్తాను. ఇక దర్శనానికి వెళ్తున్నాం అందరం. ఫస్ట్ టైం రావడం, తప్ప చూడలేదు. ఈసారి అయితే గుడి లోపలికి పోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి రావాలి. ఎందుకంటే ఆకలి అవుతుంది బాగా. మార్నింగ్ నుండి ఏం తినలేదు. ఇదేనా గుడి? అందరు చెప్పులేడు అంటారా ఇక్కడ? ఇప్పుడైతే ఎవరు లేరు. మార్నింగ్ అయితే చాలామంది ఉండే. ఇప్పుడైతే అయ్యగారు లేడట, ఇంతకుముందే వెళ్ళిపోయారట. అయితే ఇక మేము ఏం చేస్తాం, అచ్చి మొక్కులు పెట్టినాం. మామూలు దేవుని మొక్కి కొబ్బరికాయ కొట్టి ఇక ఆ పక్క ఒక కోనేరు అవి ఉంటాయి. ఆ కోనేరు అవి చూసి ఇక మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం మా ప్లేస్కి. ఇక్కడ మా చిన్నోడైతే ఆగుతాడు. గంట కొడతాడు. ఒక్కొక్కరు పైకి లేపుడు పైకి లేపడు గంట కొట్టు. పిల్లలకు అది ఆనందం కదా. కొట్టినావా నేను? అయ్యో ఇలా చూస్తాడు.
దేవుడు అయితే లోపల ఉన్నారు. కొంచెం జూమ్ చేసి చెప్తాం. మనకు కొంచెం కరెక్ట్ లైటింగ్ లేదు కాబట్టి కరెక్ట్ కనిపిస్తలేదు. గుడి చూసిందా, ఇదే గుడి, మెయిన్ గుడి. గుడికి సంబంధించిన వ్యక్తి అయితే ఒకరు ఉన్నారు. ఆ గుడి గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం. అయితే ఈ గుడి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు తెలిసి? ఇది నాకు తెలిసి ఒక దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. గతంలో కూడా ఇది ఎప్పటి సుందం ఉన్నది. కాకతీయ రాజుల పూర్వీకుల టైంలో ఉన్నట్టు చరిత్ర చెప్పుకొస్తుంది. ఇది శ్రీరామచంద్రమూర్తి అసలు మెయిన్ కార్యకర్త ఈ ఏరియాలో. తను ఏం చేసిండంటే ఒక వనవాసం వెళ్ళేటప్పుడు ఆయన అత్తున్న దారిలో మన సుగ్రీవుడు అడ్డం తిరిగి స్వామి ఎటో పోతురు, నన్ను మా అన్న కొడుతుడు, నన్ను కాపాడాలని చెప్పి మాట్లాడినట్ట. మాట్లాడితే అట్టుగా నేనైతే కొట్టాడు కదా, సరే నేను చూస్తా ఒకసారి ఓ అని అంటే అట్లా ఒక 3 సార్లు పోతే 3 సార్లు కూడా తన దెబ్బలు తిరుగుతూ జరుగుతుంది. ఆ తర్వాత స్వామి ఇక నేను చచ్చిపోతే ఇంకోసారి ఇక నేను పోను, నిన్ను కూడా నమ్మినా కూడా నాకేం లేకుండా అయిందంటే, మీరిద్దరు ఒకే పోలికలు ఉన్నారు రా బాబు, నేనేం చేయాలో తెలుస్తలేదు కాబట్టి నా మీద ఉన్న దండ నీకు ఇస్తా అని చెప్పి సూగ్రీవుడికి ఇచ్చి అన్నమినికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు కొట్లాడ. అప్పుడు ఈ రాముడు అతడు పోతూ పోతూ సూగ్రీవుడు ఏం చెప్పిండంటే, మా అన్నకు ఎదురుగుండి కొట్టద్దు, చెట్టు చాటు నుండి కొట్టవలసి వస్తుంది, ఎందుకంటే తనకు కనబడితే ఆయన బలమంతా తనకు పోతుందట ఆ చరిత్రలో. అందుకోసం చెట్టు చాటు నుండి బాణం వేస్తాడు, ఆయన కూలుతాడు. కూలి నన్ను ఇంత పెద్ద కొట్టడానికి ఎవరైంత అంటే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కనబడంగానే, స్వామి నీకు నేను ఏదంటే అది ఇచ్చటోని కదా, నువ్వు నన్ను అట్టిగా ఇట్లా చేసినావంటే, ధర్మం అధర్మం నేను చూసింది తప్పు నీ వైపు ఉన్నది, సరే ఇప్పటికైనా నువ్వు తప్పు కొప్పుకుంటే నేను బతికిస్తా అంటే, ఎంగిలిపానం నేను బతకకూడదు, నా జన్మ ఇప్పటికే విముక్తి చేయంటే తనని అక్కడ కూర్చేసి అత్తు ఈ ఆంజనేయ స్వామిని ఇతను వెంబడిస్తే ఇక్కడికి వచ్చి ఆ బయట పాదాలు ఉంటాయి పరుపు మీద నిలబడి, నా పాపం అడిగేసుకోవాలి ఏం చేయాలి స్వామి అని శంకరుని కలిసి దెబ్బ కొడితే నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత అభిషేకం చేస్తా, ఆంజనేయ కాశీకి ఒక లింగం తీసుకురా అంటే, స్వామి స్వయంగా మా నాన్న నన్ను తెమ్మానని చెప్పి ఒక 1000 ఇటుకి తోకేసిండ తీయడానికి. అయ్యో అప్పుడు లింగం అనగానే స్వామి దిగిండు, ఈయన లేచిండు, ఆయన దిగిండు. స్వామి నన్ను ఎందుకో కలవరిచ్చిరంటే, స్వామి ఇట్లా సంగతి ఉన్నదంటే, సరే ఆ మైల కలిగేసుకో అని చెప్పి లింగం ఆత్మలింగం, ఇల్లున్న లింగం పవర్ఫుల్ లింగం ఆత్మలింగం స్వామి స్వయంగా ఇళ్ళకెళ్ళి తీసిచ్చి ఈయన అభిషేకం చేసుకున్న తర్వాత రాముల వారు తాను వెళ్ళిపోయాడు. తర్వాత ఆంజనేయుడు వచ్చిండు. ఆంజనేయుడు అత్తు ఏమన్నాడంటే, స్వామి నువ్వు దిగకు, మన పని అయిపోయింది నాయన, నువ్వు వెళ్ళి ఇక్కడ వేయాలన్నాడు. ఎక్కడ లింగాల కోటి లింగాల అక్కడనే పోయి ఈ వేసిరమ్మని చెప్పి ఆంజనేయునికి ఈయన కోరుకుంటాడు. ఆయన పోయి అక్కడ కోపంగా వేస్తాడు, నన్ను ఇంత దూరం నుండి పోయి నేను తీసుకొస్తే నేను నా స్వామికి అందకపోయా లింగం అని బాధతోని అక్కడ జిలికరిస్తాడు. అది అక్కడ కోటి లింగాలు అయింది. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కాకుండా ఇది బుగ్గ రామలింగేశ్వర స్వామి కూడా, బుగ్గ రామస్వామి రామలింగేశ్వర స్వామి. నీళ్ళు వాటర్ ఈ శ్రీరామచంద్రమూర్తి ఫస్ట్ అదే కొట్టిండు, చేతులు కడగడానికి నీళ్ళు కావాలని కొట్టిండు నేను కలిసి. ఆ గుట్ట నుండి అవి వస్తాయి, వచ్చి టెంపుల్కి వచ్చి టెంపుల్ నుంచి బయటికి పోతుంది. ఇది అసలు బుగ్గ అంటే నీరు, అసలు బుగ్గ కాదు దాని పేరు బుడుగ. బుడుగ పోయి రామి అయితే దీన్ని అత్తు బుగ్గ అని పెట్టినాం. అసలు బుడుగ రామస్వామి అనాలి. బుడగలు అత్తు ఉండేది, నీళ్ళు కూడా మారినాయి, బుడగలు రాకుండా మామూలుగా జలస్తుంది, అందుకోసం దాన్ని అట్లా. అంటే భక్తులు ఏ మాసంలో బాగా వస్తారు అంటే? ఇప్పుడు ఆషాఢమాసం ఈ ప్రతి బుధవారం, ప్రతి బేస్తారం, ఆదివారం ఫుల్, మధ్యలో 3 రోజులు మామూలుగా. తర్వాత శ్రావణం ఉంటుంది, శ్రావణంలో ఇంతకన్నా ఎక్కువ రష్ వస్తారు. బాగున్నది. ఇంకా ఒక నెల రోజులు ఫిక్స్ ప్రతిరోజు. ఆ రోజు ఈ వారాలు అనేది ఏం 100 కాదు 1000 మంది పైన వస్తారు. హనుమాన్ దేవుడు. ఈ వాటరు గుట్ట పైన నుండి వస్తుందట, కంటిన్యూగా వస్తుందట. అక్కడ కింద పైపును చూడండి, పైపు నుండి వాటర్ వస్తుంది చూడండి, అదే
ఆ గుట్ట పైన నుండి వచ్చిన వాటర్ ఈ కోనేరులోకి వస్తాడట. అంటే చిన్న హౌస్ లాంటిది కట్టారు, ఇందులోకి వచ్చి ఇందులో నుండి ఇంతకుముందు మనం బయట చూసిన ఆ పైప్ నుండి ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అయిపోతుందట. ఫ్యామిలీ ఫోటో దిగాము. వంటలు అయితే మొదలైనవి, బగారేస్తున్నారు. ఏం చేస్తాను? ఏం కావాలట జస్విక్? స్ప్రైటా చేయలేదా మరి? మరి ఇప్పుడు ఏం తాగుతారు? ఏం తాగుతావే ఇప్పుడు? స్ప్రైట్ తేలేదట, ఏం తాగుతావు చెప్పు? లడ్డు స్ప్రైట్ తేలేదట, ఏం తాగుతావు? రైస్ అయితే వండడం అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ వండుతాను. ఇంటి గోల్తాంది. అల్లం, ఇక్కడ చూడు. ఏంది ఒక్కనే ఆడుకుంటానవా? ఎక్కడికి వచ్చినావు లడ్డు? గుట్టకి దేవుని దగ్గరికి వచ్చినాం. ఏ దేవుడు? బుగ్గ లింగేశ్వర స్వామి దేవుడు. ఇక వంటలు అయితే అయిపోయినాయి, బగారా అయిపోయింది. ఇంకొక అరగంట అయితే చికెన్ కూడా అవుతుంది. మనం 2 తెల్లగొల్లని తెచ్చినాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అదే బయలర్ అయితే 10 నిమిషాలలో అయిపోగాని కొంచెం వర్షం కొట్టింది కదా, కట్టెలు పెట్టినాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది కదా. ఇక నైట్ నుండి మొత్తం ముసిరే కొట్టిందా, నాని మెత్తపడ్డాయి. అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇక మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తాను.